కాకినాడ యాంకరేజ్ పోర్టు మూసివేతకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, పోరాటాల ద్వారా పోర్టు మూసివేతను అడ్డుకొని వేలాది మంది కార్మికుల ఉపాధిని కాపాడుకుందామని కాకినాడ అఖిలపక్షం పిలుపునిచ్చింది. కాకినాడ కచ్చేరిపేట నందగల లక్ష్మీదాస్ భవన్లో సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జీ అధ్యక్షతన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, కాకినాడ పోర్ట్ 4 లేబర్ యూనియన్ నాయకులు తలాటం వీరబాబు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, పౌర సంక్షేమ సంఘం నాయకులు దూసలపూడి రమణరాజు, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు రాజబాబు, ఐఎన్టీయూసీ కాకినాడ అధ్యక్షులు తాళ్లూరి రాజు మాట్లాడుతూ, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కాకినాడ యాంకరేజ్ పోర్టు రాజకీయాలకు బలి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిందని, అందుకు పీడీఎస్ పేదల బియ్యం అక్రమ రవాణాను సాకుగా చూపిస్తూ నగదు బదిలీ పథకాన్ని రాష్ట్ర ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు సిద్ధపడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకా రమణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, సిఐటియు రూరల్ కన్వీనర్ టి రాజా, వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు చింతపల్లి అజయ్ కుమార్, ఏఐఎఫ్టియు జిల్లా నాయకులు కుంచె అంజిబాబు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పోర్టు గురించి ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది. మేమందరం అభిప్రాయపడింది ఏంటంటే, కాకినాడ పోర్టు మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆపాలని కోరుతున్నాం. యాంకరేజ్ పోర్టును మూసివేయడం కోసంగా ఓ ప్రయత్నం జరుగుతున్నట్టుంది ప్రభుత్వం వైపు నుంచి. దాన్ని విరమించుకోవాలని చెప్పి కోరుతున్నాం. కాకినాడ పోర్టును కొనసాగించాలి. కార్మికులందరికీ ఏంటంటే ఉపాధిని కొనసాగించాలి. ఈ పిలుపుతో ఏంటంటే ఈ అఖిలపక్షం జరుగుతూ ఉన్నది. కాకినాడ పోర్టులో ఉన్న ఇతర కార్మిక సంఘాలను అందరినీ కూడా కలుపుకొని మరొక సమావేశం వేస్తాం. కాకినాడ పోర్టులో లోపాలు జరుగుతున్నాయని చెప్పి, దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పోర్టులో లోపాలు ఉన్నాయి అంటే భారతదేశంలో ఉన్న అన్ని పోర్టుల్లోనూ ఉన్నాయి. బాంబే, గుజరాత్ పోర్టుల్లో గంజాయి దిగుమతి కాలేదా, ఇతర మత్తు పదార్థాలు దిగుమతి కాలేదా, మరి అవి కూడా మూసేయాలి కదా అనుకుంటుంది. అందుకని లోపాలు జరుగుతూ ఉంటే లోపాలకి బాధ్యులు ఎవరు గుర్తించండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఈ పోర్టు మీదే దుష్ప్రచారం చేయడం అనేటువంటి తప్పు అని చెప్పి తెలియజేస్తాం. మరి ఎక్కడైనా సరే కూడా డ్రగ్స్కి సంబంధించి ఎవరి మీద కేసులు పెట్టారా, ఎవరినైనా దోషులుగా తేల్చారా? ఏ కార్యక్రమాలు లేవు. ఈ రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి అన్ని పోర్టుల్లోనూ జరుగుతూ ఉంది. ఈ మాఫియా కాకినాడ నగర పోర్టులో 30 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు తీవ్రతరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది వాస్తవం. దీన్ని అరికట్టడానికి అన్ని పోర్టుల్లోనూ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే కట్టడవుతా తప్ప కాకినాడ పోర్టుని మరి సినిమా వాతావరణం తరహాలో దీన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటే ఇది జరిగేటువంటి ప్రక్రియ కాదు. దీనివల్ల కాకినాడ నగరం నష్టపోతూ ఉంది. కేవలం 1000 లారీలు, 30,000 మంది కార్మికులు, 98 స్టీల్ బార్జీలు, ఇవి మాత్రమే కాదు, కాకినాడ నగరంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది నష్టం జరిగేటువంటి కార్యక్రమం. ఈ బదనాం వల్ల కాకినాడ పోర్టులో పని ఆగిపోతూ ఉంది, మిగతా పోర్టులకు పని పోతూ ఉంది, మాఫియా ఎక్కడికెక్కడ జరిగిపోతూ ఉంది. మరి దేశానికి, కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోతూ ఉంది. ఒక కాకినాడకు మాత్రమే తీవ్రమైన నష్టం ఏర్పడుతూ ఉంది. దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత కార్మికులే కాదు, ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి ఉద్యోగ, కార్మిక, రైతు అన్ని సంఘాలు కూడా దీని మీద కార్యాచరణ చేయడానికి ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని పౌర సంక్షేమ సంఘం భావిస్తోంది.